ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరిగింది. సో దీనికి పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ సంస్థల నాయకులు అటెండ్ అయ్యారు. లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఇది ఫిబ్రవరిలో జరిగింది. సో ఇక మీకు కొద్ది రోజుల క్రితం అసీం మునీర్, మాకు కశ్మీర్ మా జీవనాడి లాంటిది, ఆ నరం బంధం ఉంది మాకు కశ్మీర్కు, మేము కశ్మీరీ ప్రజల్ని వదిలేయము, మా కశ్మీరీ సోదర సోదరీమణులను వదిలేయము అన్నారు. వాళ్ళ దేశంలో బలూచిలను వదిలేశారు, వాళ్ళ దేశంలో చాలామంది వదిలేశారు, కానీ మన కశ్మీరీ ప్రజలు వాళ్ళు కాపాడుకుంటారట. సో ఇది అసీం మునీర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది రోజులకు ఈ ఘటన జరిగింది. అంటే మీకు ఇది మొత్తం సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ మనకు క్లియర్గా కనబడుతుంది. తర్వాత మీకు ప్యాటర్న్ చూద్దాం. సో ప్యాటర్న్ కూడా క్లియర్గా, ప్యాటర్న్ ఎప్పుడైనా ఒకే ప్యాటర్న్ ఉంటుంది. ఇలాంటి తీవ్రవాద దాడులు జరిపినప్పుడు ఎప్పుడైనా ఉండే ప్యాటర్న్ ఏంటంటే, ముందు పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దు వద్ద లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద సీజ్ ఫైర్ వయలేషన్ చేస్తుంది, అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది. అందువల్ల మిలిటరీ పాక్ ఆర్మీ వచ్చి అక్కడ అన్ప్రొవోక్డ్, అంటే ఏ రకమైన ప్రొవొకేషన్ లేకుండా దాడులు జరుపుతుంటారు, కాల్పులు జరుపుతుంటుంది. సహజంగానే ఇండియన్ ఆర్మీ దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ మధ్య కాల్పులు జరుగుతున్న సమయంలో ఇంట్లో దొంగ చొరబడతాడు. సో ఇంట్లో దొంగ చొరబడతాడంటే తీవ్రవాదుల్ని సరిహద్దు నుంచి లోపలికి పంపిస్తారు. ఇది మొదటి నుంచి జరుగుతున్న వ్యవహారమే. ఇది ఇప్పుడు కూడా అదే జరిగింది. మీకు లాస్ట్ ఫ్యూ మంత్స్ తీసుకుంటే కంటిన్యూస్గా పాకిస్తాన్ సీజ్ ఫైర్ వయలేషన్ జరగడం, తర్వాత ఇన్ఫిల్ట్రేటర్ లోపలికి వెళ్ళడం. మన ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారుల ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా 70 మంది ఫారిన్ టెర్రరిస్టులు ఈ కాలంలో లోపలికి వచ్చారు అని. సో ఈ ప్యాటర్న్ మనకు క్లియర్గా కనబడుతుంది. అంటే వాళ్ళు వాడిన వెపన్స్, వాళ్ళు యూజ్ చేసిన భాష, వాళ్ళ పేర్లు, వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చిన తీరు, వాళ్ళు అనుసరించిన ప్యాటర్న్ అన్నీ కూడా క్లియర్గా పాకిస్తాన్ లింక్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇక ఇది ఎవరి పని అనుకుంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటారు దీన్ని, TRF అని. రెసిస్టెన్స్ ఫ్రంట్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన సంస్థ. ఎప్పుడు కూడా తీవ్రవాద సంస్థల పని విధానం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళపైన ప్రపంచవ్యాపితంగా కండెమ్నేషన్ పెరిగినప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు వాళ్ళ పేర్లు మార్చుకొని ఇంకో సంస్థ రూపంలో వస్తారు. ఇది అనేక సార్లు మనం చూసాం ఇది. సో ఇప్పుడు లష్కర్ ఈ తోయిబా దీని ఫౌండర్ హఫీజ్ సయీద్, వాడు పాకిస్తాన్లోనే ఉంటాడు, బహిరంగంగా తిరుగుతుంటాడు పాకిస్తాన్లో. సో అందువల్ల లష్కర్ ఈ తోయిబా ఫౌండర్ పాకిస్తాన్లో ఉంటాడు. లష్కర్ ఈ తోయిబాకు సంబంధించిందే ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఎందుకు మరి లష్కర్ ఈ తోయిబా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని కొత్త సంస్థను పెట్టారు? ఇది 2019 తర్వాత కశ్మీర్లో యాక్టివ్ అయింది. 2023లో భారత ప్రభుత్వం దీన్ని నిషేధించింది. ఎందుకు అంటే లష్కర్ అనేది ఇస్లామిక్ వర్డ్. అది ద రెసిస్టెన్స్ ఫ్రంట్లో ఇస్లామిక్ పేరు లేదు. అంటే తాము మతం కొరకు పోరాడడం లేదు, తాము దేశం కొరకు కశ్మీర్ మా దేశంలో భాగం, కశ్మీర్ ప్రజల కొరకు పోరాడుతున్నాము అనే యొక్క రాంగ్ నరేటివ్ను బిల్లి చేస్తానికి దానికి పేరు లష్కర్ అనే పేరు, ఇస్లామిక్ నేమ్ లేదు. జైష్ ఈ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా, ఇందులో మనకు ఇస్లామిక్ టోన్ కనబడుతుంది. సో అందులో ఆ టోన్ లేకుండా, రిలీజియస్ యాంగిల్ లేకుండా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ప్రతిఘటన కూటమి అని పేరు పెట్టారు. దేన్ని ప్రతిఘటిస్తున్నారు అన్నది కూడా వాళ్ళ నరేటివ్ బిల్డింగ్లో భాగం. అంటే మేము ప్రతిఘటించేది కశ్మీరీ ప్రజలపైన భారత ప్రభుత్వం అణచివేస్తుంది, భారత్ నిర్బంధాన్ని మేము ప్రతిఘటిస్తున్నాం అనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ కొత్త పేరుతో, అంటే ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, కశ్మీరీ ప్రజల్ని తమ వైపు అట్రాక్ట్ చేయాలి అంటే ఇది మతపరమైన సంస్థ కాదు, మేము ప్రతిఘటిస్తున్నాం, కశ్మీరీ ప్రజలకు రాష్ట్ర హోదా లేకుండా చేశారు, కశ్మీరీ ప్రజలకు స్వయం ప్రతిపత్తిని తీసేశారు, కశ్మీరీ ప్రజలపైన భారత్ నిర్బంధం ఉంది, దీన్ని ప్రతిఘటిస్తున్నాం అనే ఒక ఇమేజ్ క్రియేట్ చేసి లోకల్ కశ్మీరీస్ని అట్రాక్ట్ చేయాలి అనేది వీరి ఉద్దేశం. ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇది నథింగ్ బట్ లష్కర్ ఈ తోయిబాకు సంబంధించిన సంస్థ. లష్కర్ ఈ తోయిబా పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో చాలా దేశాలు లష్కర్ ఈ తోయిబాను
తీవ్రవాద సంస్థగానే పరిగణిస్తారు. ఐ థింక్ ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా. సో అందువల్ల లష్కర్ ఈ తోయిబా పేరిట ఆపరేట్ చేయలేరు కనుక ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరిట వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అది కూడా ఆ పేరు అలా పెట్టుకోవడానికి ఉండేటువంటి వ్యూహం కూడా చెప్పాను. సో అందువల్ల మీకు చాలా క్లియర్గా ఏ రకంగా చూసినా ఇది పాకిస్తాన్కు ఉన్నటువంటి లింక్ కాస్త మనకు అర్థమవుతుంది. ఇక ఇది జరిగిన ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయం టైమింగ్ కూడా దేన్ని తెలియజేస్తుంది మీకు. ఇదివరకు కూడా నేను గతంలో కూడా చెప్పాను, 2 రోజుల క్రితం కూడా చెప్పాను, బిల్ క్లింటన్ ఇండియాలో పర్యటిస్తున్న సమయంలో తీవ్రవాద దాడి జరిగింది. పుల్వామా దాడి కూడా ఎప్పుడు జరిగింది? సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఇండియాలో మహమ్మద్ బిన్ సల్మాన్ పర్యటించడానికి ముందు జరిగింది. అంటే ఇప్పుడు కూడా ఒక ఇంటర్నేషనల్ లీడర్, గ్లోబల్ లీడర్ ఇండియాలో పర్యటిస్తున్న సమయంలో ఇలాంటి దాడులు జరపడం ద్వారా పాకిస్తాన్ ఒక మెసేజ్ ప్రపంచానికి ఇవ్వాలనుకుంటుంది. కాశ్మీర్ ఇంకా సెటిల్ కాలేదు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు డిప్లొమాటిక్గా చాలా దేశాలు కాశ్మీర్ని ఇష్యూగా భావించడం లేదు. ఒకప్పుడు పాకిస్తాన్ చెబితే నమ్మేవారు.